సువర్తనము లేదనుకోండి, గురువు దగ్గర విద్య ఫలించదు సత్కాలమునందు. అదే మహాభారతంలో కచుడు ఆ తర్వాత శుక్రాచార్యుల వారి వృత్తాంతం చూడండి. దేవతలకి గురువు బృహస్పతి, రాక్షసులకి గురువు శుక్రాచార్యుల వారు. బృహస్పతి ఎంత శక్తివంతుడో శుక్రాచార్యుల వారు అంత శక్తివంతుడు. ఒక ఆయన రాక్షసులకి గురువు, ఒక ఆయన దేవతలకి గురువు. అసలు ఆ కాలమునందున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే బృహస్పతి కన్నా శుక్రాచార్యుల వారు ఒక విషయంలో అధికుడు. ఆయన దగ్గర మృత సంజీవని ఉంది. చచ్చిపోయిన వాళ్ళని బతికించేస్తాడు ఆయన మంత్రంతో. బృహస్పతి దగ్గర లేదు. కాబట్టి రాక్షసుల యుద్ధంలో ఎంతమంది చచ్చిపోయినా సరే, వాళ్ళ బొక్కలుగా నరికేసినా సరే, నీటిలో కలిపేసినా సరే, బూది చేసినా సరే బ్రతికిస్తాడు శుక్రుడు. ఆయన దగ్గర ఆ మంత్రం ఉంది. ఎలాగైనా మంత్రం కావాలి, దేవతలు నేర్చుకోవాలి. ఎలా? కపట బుద్ధితో పంపలేదు. బృహస్పతి తన కుమారుడు కచుడిని పిలిచాడు. పరమ గౌరవంతో నమస్కారం చేసి గురువుగారి పాదాలు పట్టుకో, మహానుభావుడు శుక్రుడు. ఆయన దగ్గర మృత సంజీవని విద్య ఉంది. గురువుగారు మృత సంజీవని ఇవ్వండి అని అడగకూడదు. గురువుగారు సంతోషించి నీకు మృత సంజీవని ఇవ్వాలి. గురువుగారు సంతోషించేటట్టుగా సేవించు, వెళ్ళు. తిన్నగా వెళ్ళాడు, అబద్ధం అనలేదు. నేను బృహస్పతి కుమారుణ్ణి, మిమ్మల్ని సేవించడానికి, మీ దగ్గర విద్యాభ్యాసం చేయడానికి వచ్చానన్నాడు. శుక్రాచార్యుల వారు అహంకరించలేదు. బృహస్పతి మహానుభావుడు, దేవగురువు. ఆయన కుమారుణ్ణి నా దగ్గరికి పంపించాడు. నాయనా నీకు పాఠం చెప్తాను రా, కూర్చోబెట్టుకున్నాడు. చక్కగా పాఠం చెప్తున్నాడు. గురువును ఒక్కడనే సేవించలేదు, గురువు గారి కుమార్తె దేవయానిని కూడా అంత సేవించాడు. పువ్వులు తెచ్చేవాడు, పళ్ళు తెచ్చేవాడు, ఇస్తుండేవాడు. దేవయాని ఆమె అతని యందు మరులుకుంది. కానీ చుట్టూ ఉన్నటువంటి రాక్షస శిష్యులకి కచుడంటే ఇష్టం లేదు. వీడు దేవతలకి సంబంధించిన వాడు, గురువు గారికి దగ్గర అయిపోతున్నాడు. ఎందుకని? మంచి ప్రవర్తనతో గురువు గారికి దగ్గర అవుతున్నాడు. మనకు అలా ప్రవర్తించే అలవాటు లేదు. కాబట్టి కచుడిని చంపేయాలి. గురువు గారికి దగ్గర అవ్వడానికి వీల్లేదు. వాళ్ళ బుద్ధి వాళ్ళది. ఒక రోజున చంపేశారు. ముక్కల కింద నరికేసి తోడేలు తినిపించేశారు. చీకటి పడిపోయింది, రాలేదు కచుడు. దేవయాని ఏడ్చింది. తండ్రి, నేను కచుడిని చూడకుండా ఉండలేను, నువ్వు కచుడిని బతికించాలి, ఎక్కడున్నాడో. ఆయన దివ్య దృష్టితో చూశాడు. తోడేలు కడుపులో ఉన్నాడు, తోడేళ్ల కడుపులో. ఆయన మృత సంజీవిని విద్యని ప్రయోగించాడు. అన్ని తోడేళ్ల కడుపులు చీల్చుకుంటూ మళ్ళీ పంచభూతముల సంఘాతమై కచుడు బయటకు వచ్చాడు. చిత్రం ఏమిటో తెలుసా? మీరు జాగ్రత్తగా పరిశీలించండి భారతాన్ని. తన తోటి విద్యార్థుల మీద కచుడు నేరం చెప్పలేదు. ఒక ఆదర్శ విద్యార్థికి ఉండవలసిన లక్షణం తన తోడి బాలుల మీద నేరాలు చెప్పకుండా ఉండగలడు. ఒక్క మాట చెప్పండి. నన్ను రాక్షస బాలులు చంపారని కానీ, హింస పెడుతున్నారని కానీ ఒక్క మాట అలా. గురువు గారిని సేవిస్తూ వెళ్ళిపోయాడు. తోడేళ్ల కడుపులో ఉంటే గురువుగారు బతికిస్తున్నారు. గురువుగారి కడుపులోకి వెళ్ళిపోతే ఎలా బతికిస్తారు? గురువుగారి కడుపు చీల్చుకుని ఎలా వస్తాడు? గురువుగారు అలా ఒప్పుకోరుగా. తన కడుపే చీల్చుకోవడానికి ఎలా ఒప్పుకుంటారు అని గురువుగారికి ఒక చిన్న వ్యసనం ఉండిపోయింది, మద్యపానం. ఆ రోజుల్లో రాక్షసులు చేసేవారు, ఆ మద్యపానం చేసేవారు. శుక్రాచార్యుల వారు కచుడిని చంపేసి ఓ రోజు కోసం ఉండగా కచుడిని చంపేశారు, దహించేశారు, బూది చేసేశారు. గురువుగారు పుచ్చుకునే మధ్యంలో కలిపేశారు. గురువుగారు పుచ్చేసుకున్నారు. ఆ బూదిలో కలిపి లోపలికి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుల వారి కడుపులోకి. వెళ్ళిపోయి బాధపడలేదు, అందులో ఉన్నాడు. బ్రతికి కాదు, బూది అయిపోయిన వాడు ఇంకెక్కడ బతుకుంటాడండి? మళ్ళీ దేవయాని వచ్చి ఏడిచింది. చీకటి పడిపోయింది, కచుడు రాలేదు నాన్న, ఎక్కడున్నాడో చూడు. దివ్య దృష్టితో చూశాడు. అమ్మా, నా కడుపులోనే ఉన్నాడమ్మా. మద్యంతో తాగేశాడు, సురాపానంతో పుచ్చేసుకున్నాడు. ఎలా నాన్న? ఎలాగైనా బతికించవలసిందే కచుడిని. ఆయన అన్నాడు, అమ్మ బ్రతికిస్తే నా కడుపు చీల్చుకుని బయటికి వస్తాడు, నేను మరణిస్తానమ్మా అన్నాడు. నాన్న, నిన్ను విడిచిపెట్టి ఉండలేను, కచుడు లేకుండా బ్రతకలేను, నాకు ఇద్దరూ కావాలి. ఆలోచించాడు శుక్రాచార్యుల వారు. కడుపులోనే ఉన్నటువంటి కచుడిని చూసి కడుపులో ఉన్నవాడికి మృత సంజీవని విద్యని ఉపదేశం చేశాడు. నువ్వు నా కడుపు చీల్చుకుని బయటికి రానే, పడిపోతాను, నాకు మళ్ళీ మృత సంజీవని పెట్టి బతికించాను. కడుపు చీల్చుకుని కచుడు పైకొచ్చాడు. పైకొచ్చి శుక్రాచార్యుల వారిని బతికించాడు. ఏం కాపక్షం లేదు. ఇక్కడతో గొడవ వదిలిపోయింది, మనం వెళ్ళిపోయామంటే ఇంకా రాక్షసులకు మృత సంజీవని విద్య ఉండదని ఆయన కపట బుద్ధితో లేడు. గురువుగారిని బ్రతికించి గురువుగారికి నమస్కారం చేశాడు. దేవయానంది నన్ను వివాహం ఆడింది. ఆయన అన్నాడు, నేను గురువుగారి కడుపులో ఉన్నాను కొంతకాలం, కాబట్టి గురువుగారికి కొడుకు. పైగా గురువుగారు అని పిలిచాను అంటే నేను గురువుకి సంతానంతో సమానం. గురువుగారు గురు శిష్య సంబంధంలో సంప్రదాయ శిష్యుడు అనుకోండి, గురువుగారి శరీరం పడిపోతే గయాశ్రాద్ధం పెట్టడానికి కూడా శిష్యుడికి అధికారం ఉంటుంది. కడుపున పుట్టిన కొడుకు ఎంతో, సంప్రదాయబద్ధమైన శిష్యుడు అంతే. కాబట్టి నేను నీకు సోదరుడితో సమానం. నేను గురువుకి శిష్యుణ్ణి, నీకు సోదరుణ్ణి. నిన్ను నేను ఎలా వివాహం చేసుకుంటాను? కుదరదమ్మా, చేసుకోనన్నాడు. ఎంతో మృదుమధురంగా చెప్పాడు. కానీ ఆమెకి బాధ కలిగింది.
నీకు మృత సంజీవని అక్కరకు రాకుండుగాక. ఆయన బాధపడలేదు. నాకు పనికి రాకపోతే నేను దేవలోకంలో శిష్యులకి చెప్తాను, వాళ్ళకి పనికి వస్తుంది, వాళ్ళు బతికిస్తారు అన్నాడు. గురువుగారికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. రుజువర్తనము గురువు దగ్గర అది అత్యంత ప్రధానం. అందుకే శిష్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే బుద్ధి శిక్షింపబడడానికి సిద్ధపడి గురువు దగ్గర చేరినవాడు. అందుకే లోకంలో ఎవరైనా ఒక మాట చెప్పారనుకోండి అది సలహా అవుతుంది. గురువుగారు చెప్పారనుకోండి ఆజ్ఞ. గురువుగారు ఒక మాట చెప్పారు అది అంతే, శిలాశాసనం. గురువుగారు చెప్పినట్టు నేను చేస్తాను అన్నవాడెవరో వాడు శిష్యుడు.